గుడ్ ఈవినింగ్. యా ఏం చెప్తారంటే రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం అంటే ఎన్నికల స్టంటా లేకపోతే ప్రజాస్వామ్య పోరాటమా? ప్రజాస్వామ్య పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. యా ప్రజల కోసము ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, మరి అన్న పేరు ఏంటో నాకు తెలియదు. రవికుమార్ గారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాజ్యం బీజేపీది కాబట్టి అక్కడ ఎవరిని కూడా ఏం చేయలేరు. ఈలో బీహార్ లో ఎవరు అధికారం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. ఈసీ ఎవరు చెప్పినట్టు వింటారు? మీరు చెప్పినట్టు వింటాడు. కేంద్రంలో ఎవరు ఉన్నారు? బీజేపీ. అంటే ఈసీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనేది వారు చెప్తున్నటువంటి మాటలు. సోది చెప్పకండి సార్, ఏం మాట్లాడతారు మీరు? ఒకటినండి ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాం కదా రవికుమార్ గారు, చెప్పింది విన్నాం కదా ఇప్పటిదాకా మీరు చెప్పింది విన్నాం కదా. రవికుమార్ గారు ఒక్క నిమిషం చెప్పండి. కాంతం గారు మీరు మాట్లాడండి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ అధికారాలు ఉన్నప్పుడు మేము అక్కడ ఏమి ఓటర్ల గురించి ఏం మాట్లాడినా అక్కడ ఓటర్స్ ఉన్నారా లేరా అనే విషయం లెక్కలు తేల్చేది అక్కడ గవర్నమెంట్ మీద ఉంది. మేమెట్లా తెలుస్తాము? మా రాహుల్ గాంధీ గారు ఎట్లా తెలుస్తారు? ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రంలో మీరున్నారు. ఈసీ గారు ఎవరు చెప్తే వింటాడు? కేంద్రంలో అధికారం మీద ఉన్నది కాబట్టి మీరు చెప్తే వింటాడు. రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ చెప్తే వింటారు కదా. అంటే హిమాచల్ ప్రదేశ్ లో, తెలంగాణలో, కర్ణాటకలో మరి ఎందుకు దొంగ ఓట్లు ఏమని అడుగుతా ఉన్నారు కాంతం గారు? అలాంటప్పుడు మీ గవర్నమెంట్ కదా, మీ గవర్నమెంట్ కదా. అంటే అలాంటప్పుడు కర్ణాటకలో ఒక నిమిషం కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉండే కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉండే మరి ఈసీ మేము చెప్పినట్టు ఎందుకు మేము ఎందుకు గవర్నమెంట్ మీదే కాబట్టి మీరు చెప్పినట్టు ఇలా మహారాష్ట్ర ఎవరు చెప్పినట్టు మరి మీరెట్లా గెలిచారు అంటున్నా? మీరెట్లా గెలిచారు అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే గవర్నమెంట్ మీరు ఎందుకు ఫామ్ అయిందని చెప్తా ఉన్నారు. కర్ణాటకలో మీరెట్లా గెలిచారు? మేము చెప్పినట్టు నేను గెలవడం అనేది అది ఇప్పుడు ఇట్టడం గెలవలేదు అని చెప్పడం లేదు. ఓటర్స్ గురించి మాట్లాడినప్పుడు మా రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఈ విధంగా ఒక ఓటుతో 10 ఓట్లు ఇక్కడ వేసిండ్రు అని చెప్పింది వాస్తవం. అది ప్రూఫ్ తో సహా చూపించాడు, సాక్ష్యాలతో సహా చూపించాడు. మహారాష్ట్ర కూడా ఎన్ని ఓట్లు దొంగోట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు అలాంటప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో, కర్ణాటకలో, తెలంగాణలో దొంగ ఓట్లు లేవు అని వీళ్ళు అడుగుతా ఉన్నారు. చెప్పింది కాదు కదా, నోటి మాటతోని చెప్పి గాలి లెక్క చెప్పలేదు కదా. ఉన్న వాస్తవాలు ప్రూఫ్ తో సహా చూపించాడు. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవాలు చూపించినప్పుడు దానికి వాస్తవాలకు ఏంటిదని దాని మీద ఆలోచన చేయాలి తప్ప మాది కరెక్ట్ మేము అక్కడ మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ వాస్తవాలు చూపించారు. ఒక్క ఓటరు 10 ఎక్కల్లో ఎట్లా ఇస్తారండి ఓట్లు? 10 ఎక్కల్లో 10 కాన్స్టిట్యూషన్లలో ఎట్లా ఇస్తాడు ఓటు? 10 డివిజన్లలో ఎట్లా ఇస్తాడు? 10 బూత్లలో ఎట్లా ఇస్తాడు ఓటు? గజ్జల కాంతం గారు మాట్లాడేది కాంగ్రెస్ గెస్ట్. గజ్జల కాంతం కాంగ్రెస్ అన్న ఒక మాట నా మాటనే ఒక మాట మళ్ళీ ఇప్పుడు ఒక్క ఓటరు 10 డివిజన్లలోనో 10 కాన్స్టిట్యూన్సీలలో ఓటేస్తున్నారు, అందుకే బీజేపీ గెలుస్తుందని అంటున్నారు. మీరు అదే కదా మీరు క్లెయిమ్ చేసేది? నేను బీజేపీ గెలవడం అనే దాని మీద పూర్తిగా బీజేపీ ఇవి దొంగ ఓట్లు వేస్తే గెలిచిందని ఆ విషయం ఎందుకంటే నేను నాకు లేకుండా ఎందుకు మాట్లాడతాము? ఓటర్స్ మాత్రం ఒక ఓటరు రాహుల్ గాంధీ 10 బూతుల్లో వేస్తున్నా అని చెప్తున్నా. సరే ఓకే బీజేపీ గెలిచిందని ఈ 10 ఓట్లు వేయకుండా చూడాలన్నా వద్దా? మరి ఆ 10 దొంగ ఓట్లు వేయకుండా చూడాలన్నా వద్దా అంటున్నా. ఏషియన్ అంటున్నా, అది నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూడాలన్నా వద్దా అంటున్నా. అట్లా జరగకుండా చూడాలా కాబట్టి ఈ పని చేస్తాడు బీహార్ లో.
Yeah, దాన్ని yeah. మీరు స్వాగతించాలా, ఒక రకంగా Yeah. మీరు దాన్ని స్వాగతించాలా, మీరు హ్యాపీ ఫీల్ కావాలి, సంతోషంగా ఉండాలి. మీరు Yeah. దానికి ఎందుకు బాధపడుతున్నారు? వాస్తవాలు చూపించినప్పుడు ఓకే, దాని మీద- రవి గారు, కాంతి దాని గారు, మీద ఒక నిమిషం, మాట్లాడాలి. ఒక నిమిషం. వాస్తవాలు చూపించినప్పుడు దాని మీద మల్లేశ్వర్ గారు, మాట్లాడాలి. మల్లేశ్వర్ గారు, అంటే రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మాటలు మీరు విన్నారు. నిజంగా ఇలాంటి ఘటనలు ఎన్నికలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందంటారా ఇటువంటి టైంలో? ఇప్పుడు ఈవీఎంల పైన ఎంత మొత్తుకున్నా కూడా చాలా దశాబ్దాలు, అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ చేసిందని గతంలో చెప్తున్నాం. ఇప్పుడు ఈవీఎంల ముఖ్యత రావడం లేదు. ఇప్పుడు దొంగ ఓట్లను నమోదు చేసుకున్న పార్లమెంటు ఎన్నికలకు జరిగిన దానికి, అసెంబ్లీకి జరిగిన దానికి 5-6 నెలల గ్యాప్ లోనే నీకు లక్షల ఓట్లు ఇంప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ రాహుల్ గాంధీ తప్పు వచ్చింది. దాంట్లో ఈసీ నిర్లక్ష్య వైఖరా, లేకపోతే ఈసీ లేకపోతే మరి బీజేపీ కొమ్ము కాస్తుందా అనే దాని మీద ఆరోపణ చేసింది. అది కాదు అనే దాని మీద ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు 70 నుంచి 100 కాన్స్టిట్యున్సీల మీద మేము ఓడిపోవడానికి బలమైన కారణము ఇటువంటి మిస్యూజ్ జరగడం వల్లనే జరిగిందని చెప్తా ఉన్నాడు. కనీసం అయితే ఎగ్జాంపుల్స్ ఇచ్చినటువంటి కర్ణాటక మహదేవపురం కావచ్చు, తర్వాత హర్యానా విషయంలో కావచ్చు, ఇక్కడ బీహార్ విషయంలో కావచ్చు, ఇవన్నీ చెప్తున్న దానికి ఇప్పుడు మన రవికుమార్ భాయ్ చెప్పిందంటే కొంత బీహార్ విషయంలో 65 లక్షల ఓట్లు తీసేసి ఓకే. అయితే మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు అప్పీల్ చేసుకోమని చెప్పిందంటే వాస్తవమే. అయితే దాంట్లో అది మనం అది కూడా కాంగ్రెస్ కూడా అది కొంత దాన్ని పరిగట్టుకొని దాన్ని వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చూపెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకు తీసేసి అయితే కొంత ఏంటంటే ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాలను వాళ్ళ కొంత దుర్వినియోగం చేసి రాజ్యాంగ సంస్థల మీద పెత్తనం చేసి కొంత చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు దీనికి ఈసీ సంజాయిషి ఏ రకంగా ఇస్తుంది, ఈసీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈసీకి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అది. కానీ ఇవాళ ఏంది 2023 చట్టం ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అది కమిషనర్ చీఫ్ కమిషనర్ అపాయింట్ చేసే దాంట్లో ఉండే ఆ చట్టం ద్వారా అది ఏమైందంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తికి అందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేకుండా ఒక ప్రజాప్రతినిధులు వీళ్ళ తోటే చేసుకునేటువంటి అపాయింట్మెంట్ చేసే పరిస్థితి కూడా ఇవాళ మనకు ఈ ఈసీలలో ఒక అంటే సానుభూతి పనులను అంటే ఎవరి అధికారంలో ఉన్నా కూడా అది జరుగుతా ఉన్నది. ఆ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ సానుభూతి పనులను వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళను నియమించుకోవడం వల్ల ఇటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్ గా అవపడతా ఉన్నాయి. ఇది ఏదేమైనప్పటికీ ఇది భవిష్యత్తులో ఈ మరి ప్రపంచంలోనే భారతదేశము చాలా ప్రజాస్వామ్య దేశము, చాలా గొప్ప దేశం అని చెప్పుకుంటున్న క్రమంలో ఇటువంటి మెసేజ్ మాత్రము కొంత మరి ప్రపంచ దేశాలు మనకు తప్పుపట్టుకునే పరిస్థితి పోతా ఉంటది. కాబట్టి ఈ పరిస్థితిలో మరి పోకుండా ఉండాలంటే ఇప్పుడు మహాదేవ్పురలో జరిగినటువంటి ఇప్పుడు సీసీ ఫుటేజ్ అడుగుతా ఉన్నారు. మహారాష్ట్రలో హర్యానాది ఇప్పటికి సీసీ ఫుటేజ్ ధ్వంసమైన దొరకట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. దానికి మరి ఈసీ దానికి చెప్పాల్సినటువంటి మరి ఇప్పుడు వాళ్ళు అడిగినది ఇప్పుడు డిజిటల్ సంబంధించిన మనకు సీసీ ఫుటేజ్లే కదా అడిగింది. దానికి నిజంగానే తప్పులు లేవనుకున్నప్పుడు తర్వాత పొద్దున 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే సాయంత్రం 5 గంటల దాకా ఒక రేషియోలో పోలింగ్ అయితే ఉంటది. 5 తర్వాత మనకు కౌంట్ సరే లైన్ లో ఉన్న 5 వరకు లైన్ లో ఉన్న వాళ్ళందరినీ అలౌ చేస్తా ఉన్నారు. కానీ లైన్ చిన్నగానే ఉంటది. కానీ చాలా మధ్యరాత్రి వరకు లేకపోతే తెల్లారి పేపర్లను ఆ పర్సంటేజ్ కొంత అంటే ఊహించని అంటే బల్క్ పర్సంటేజ్ నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అవపడతా ఉంది. ఆ క్రమంలో చూసుకున్నాడు తగినాక మళ్ళీ ప్రాబ్లం అయితే ఆ సీసీ ఫుటేజ్ అడుగుతున్నారు అనే దాని మీద అడుగుతున్నారు. ఎందుకంటే 5 తర్వాత జరిగినటువంటి పోలింగ్ కనుక కరెక్ట్ గా సమీక్షిస్తే ఆడ అవకతవకలు జరిగినాయా లేదా ఏంది, దానికి ఎట్లా జరిగింది, ఎట్లాంటి పోలింగ్ అయింది. ఇప్పుడు 5 వరకు ఇప్పుడు 1 to 1 అంటే మినిట్ టు మినిట్ ఎలక్షన్ కమిషన్ రికార్డు చేస్తూ ఉంటుంది పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ లో. అటువంటిప్పుడు 5 గంటల తర్వాత మరి ఒకటేసారి 10-20% పెరగడము ఇటువంటి అనుమానాలకు తావిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది మరి ఈ సీసీ ఫుటేజీలు మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడిగినప్పుడు మరి ఎలాంటి తప్పులు లేవన్నప్పుడు ఇవ్వాలి. సరిగ్గా పదవిలో చూపెట్టాల్సిన ఇప్పుడు సంజయ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఒకవేళ ఇటువంటి ఎలక్షన్ కమిషన్ కప్పిపుచ్చడమో దొరకట్లేదనో ఎస్కేప్ కావడం కనుక జరిగితే
ఇలా మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాహుల్ చెప్పినవి నిజమని నమ్మే అవకాశం అయితే ఉంటుంది. రేపు మోడీకి ఈ తలనొప్పిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ మీదనే, ఎలక్షన్ కమిషన్ లో మళ్ళా చట్ట సవరణ చేసి ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అపాయింట్మెంట్ లో భాగస్వామ్యం చేస్తే ఇటువంటి అవకతవకలు అవకాశం లేకుండా కొంత మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అదో లేదు అనుకుంటే ఈ పాలసీ అన్యాయం పేరు మీద మరి భవిష్యత్తులో అదే దుడ్డున్నదే ఇదన్నట్టు మనకు భవిష్యత్తులో అధికారము అనేది కొంత చాలా కలగానే మిగిలిపోయే అవకాశం ఉంటుందని మనం చేస్తాము. బీఆర్ఎస్ నుంచి